హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో సమస్యలు వచ్చినప్పుడు ఆర్ లైఫ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు మన మైండ్ అన్కంట్రోలబుల్గా అయిపోతుందండి. అసలు ఆ ఎమోషన్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేము. అటు ఇటు తిరుగుతుంటుంది, కాలు కాలిన పిల్లిలాగా దూకుతుంటుందండి. లైఫ్ గనక అన్కంట్రోలబుల్గా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుందండి. అసలు ఫ్రీడమ్ ఉండదు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే అన్కంట్రోలబుల్గా ఉన్న లైఫ్ని, అన్కంట్రోలబుల్గా ఉన్న మైండ్ని ఇటు నుంచి అన్షేకబుల్గా నిలబెట్టడం లైఫ్లో అసలైన ట్రాన్స్ఫర్మేషన్ అండి. అన్కంట్రోలబుల్ టు అన్షేకబుల్. అయితే ఇది పాసిబులా? అన్కంట్రోలబుల్ నుంచి అన్షేకబుల్గా మారటం పాసిబులా? నేను ఇవాళ పాసిబుల్, ఇంపాసిబుల్ అన్న ఈ రెండు పదాల గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు ఒక పేపర్ తీసుకొని, పేపర్ పెన్ను తీసుకొని మధ్యలో ఒక పెద్ద చుక్క పెట్టి దాని చుట్టూ ఒక సర్కిల్ గీయాలి. చుక్క పెట్టి ఒక సర్కిల్ గీయాలి. ట్విస్ట్ ఏంటంటే ఇది గీసేటప్పుడు వన్స్ పేపర్ మీద పెన్ను పెట్టిన తర్వాత ఇదంతా పూర్తయ్యేంత వరకు పెన్ను పేపర్ మించి లేవకూడదు. అర్థమవుతుందా? ఏం కావాలి నాకు? ఒక సర్కిల్ కావాలి, అంటే ఆల్మోస్ట్ ఒక ఓవల్ షేప్ అనుకోండి, పర్లేదు. లోపల ఒక డాట్ కావాలి. పెన్ను లేపకుండా, అంటే ఇక్కడ ఫస్ట్ ఒక చుక్క పెట్టి తర్వాత ఇలా రౌండ్ గీస్తాం, కుదరదు. ఒక సర్కిల్ గీసి తర్వాత మధ్యలో చుక్క పెడతాం, కుదరదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా సరే పెన్ను లేవకుండా అది గీయాలి మీరు. పాసిబులో ఇంపాసిబులో ఒకసారి మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. పెన్ను తీయకుండా చేయటం చాలా 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 కష్టం అండి. అసలు ఫస్ట్ మైండ్లో ఏమనిపిస్తుందంటే, ఇది ఇంపాసిబుల్, ఎలా కుదురుతుంది? యూఆర్ గెటింగ్ ఇట్? మన లైఫ్లో క్లిష్టమైనవి చేయాల్సి వచ్చినప్పుడు మైండ్ ఫస్ట్ ఇంపాసిబుల్, ఇది కుదరదు అని చెప్తుందండి. అన్కంట్రోలబుల్గా అయిపోతుంది. మరి ఇది పాసిబులా కాదా? నేను చేసి చూపించాలి కదా. చూడండి, ఇది పాసిబులా కాదో తెలుస్తుంది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాం ఫ్రెష్గా, మధ్యలో డాట్ పెట్టాం. డాట్ పెట్టి సర్కిల్ గీయాలంటే ఏం చేస్తున్నామంటే తెలివితేటలు ఉపయోగించి కార్నర్ నుంచి ఆ పేపర్ ఫోల్డ్ చేసి ఆ డాట్ వరకు తీసుకొని ఆ ఫోల్డ్ చేసిన పేపర్ మీద గీత గీసి తర్వాత పేపర్ తీసేసి సర్కిల్ గీస్తే వచ్చేసింది కదా. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అండి, ఫస్ట్ నేను ఈ టాస్క్ ఇచ్చినప్పుడు చూడటానికి చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది. లైఫ్లో కూడా మనకి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, లేదా ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఎవరన్నా వచ్చి ఒక మంచి ఐడియా ఇచ్చినప్పుడు, ఇది చెయ్యొచ్చు కదా, ఇలా చెయ్యొచ్చు కదా అన్నప్పుడు మైండ్ ఇమ్మీడియట్గా ఏమంటుందంటే, ఇది ఇంపాసిబుల్, ఎక్కడ కుదురుతుందిలే, ఇదంతా అయ్యేది కాదు, ఇది ఇంపాసిబుల్ 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 అని మైండ్ మనకు చెబుతుంది. మన మైండ్ మనకి ఒక 100 విషయాలు ఇది ఇంపాసిబుల్ అని చెబితే దాంట్లో అట్లీస్ట్ 90 పాసిబుల్ ఉంటాయండి, సాధ్యపడతాయి. కానీ మన మైండ్ చెప్పింది మనకు వింటాం అలవాటైపోయింది. మన మైండ్ ఇది అసాధ్యం, ఇది కుదరదు, ఈ పని నువ్వు చేయలేవు అనగానే మనం కూడా కుదరదులే, అంతే, అంతకుముందు ఎవరు చేయలేదు కదా, మనకి ఎక్కడ కుదురుతుందిలే. మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాసిబుల్ని పాసిబుల్గా కన్వర్ట్ చేయాలి అంటే తెలివితేటలతో ఆలోచించాలి, స్మార్ట్గా ఆలోచించాలి, క్రియేటివిటీని ఉపయోగించాలి, క్రియేటివ్గా ఆలోచించాలి. అప్పుడే సమస్యని సాల్వ్ చేయగలుగుతాం. అయితే అలా ఆలోచించాలి అంటే ఫస్ట్ మైండ్లోకి ఒకటి మనం పెట్టుకోవాలండి. ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్. అట్లీస్ట్ 100 వాటిల్లో 90 పాసిబులే. కొన్ని మాత్రమే ఉంటాయి, అవి ఎవరి వల్ల కాదు, అది పక్కన పెట్టేస్తే మైండ్లో ఈ బిలీఫ్ సాలిడ్గా ఉండాలి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేయాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎందుకు ఇలా తయారైంది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఎమోషనల్ మాస్టరీ ఫిబ్రవరి 9వ తారీఖు మరికొద్ది రోజుల్లోనే ఉంది. 1 full day ప్రోగ్రామ్.
మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాసిబుల్ నుంచి పాసిబుల్గా రావాలి అంటే ఫస్ట్ మైండ్ చాలా స్టేబుల్గా ఉండాలి, మానసికంగా మనం దృఢంగా ఉండాలి. మానసికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళు ఇంపాసిబుల్స్ని పాసిబుల్ చేయగలరు. సో February 9th ఇమోషనల్ మాస్టరీ 1 full day ప్రోగ్రామ్ ఉంది. February ఎండింగ్ 22nd and 23rd పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ. మీరు మీ మాటతో, మీ స్పీచ్తో ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇన్స్పైర్ చేసి, ఇంప్రెస్ చేయాలి అంటే మీకు ఏ స్కిల్స్ వచ్చి ఉండాలి, ఏ మైండ్ సెట్ ఉండాలి, అవి నేర్పించే ప్రోగ్రామ్ 2 days ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ February 22nd and 23rd. అండ్ March 22nd and 23rd రాబోతోంది మన ఫేవరెట్ ప్రోగ్రామ్. ఏంటది? ఎస్, యువర్ గెస్ ఈస్ కరెక్ట్. బీ అన్షేకబుల్ మార్చ్లో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. అసలు ఎందుకు మైండ్ ఇమ్మీడియట్గా ఇంపాసిబుల్ అంటుంది? దీనికి కారణం ఏంటంటే అండి, మన మైండ్కి మనం ఒక బోర్డర్ సృష్టించుకుంటాం, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఒక కంచె కట్టుకుంటాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు భారతదేశం బోర్డర్ దాటి వేరే దేశంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ముందు పర్మిషన్ అడుగుతారు. ఎస్ ఆర్ నో, వీసా అంటారా, ఇంకేమంటారా ఉండాలి కదా, పర్మిషన్. ఆ దేశం మనకు పర్మిషన్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోతే మనం బోర్డర్ దాటి వెళ్ళలేం కదా. వేరే వాళ్ళు బోర్డర్ దాటి మన దేశంలోకి వస్తున్నా మనం అడుగుతాం కదా. నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, మనం పెరిగిన విధానం బట్టి మన మైండ్కి ఒక బోర్డర్ మనం ఏర్పరచుకుంటాం. ఆ బోర్డర్ ఏంటయ్యా అంటే, ఆ బోర్డర్ లోపల ఉన్నవి, ఆ కంచె లోపల ఉన్నవన్నీ పాసిబుల్, ఆ కంచె అవతల ఉన్నవన్నీ ఇంపాసిబుల్. ఎప్పుడైతే మన మైండ్కి మనం ఒక ఐడియా ఇస్తామో అది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. బోర్డర్కి ఇటుపక్కన ఉందా, అటుపక్క ఉందా? బోర్డర్కి ఇటుపక్క ఉంది, పాసిబుల్ అంటే ఆ పాసిబులే, చేసేద్దాం, కొంచెం కష్టంలే కానీ చెయ్యొచ్చు అని మోటివేట్ అవుతుంది. కానీ ఆ బోర్డర్లో లేదనుకోండి, బోర్డర్కి అవతల పక్కన ఉందనుకోండి, మైండ్ ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే, ఏం మాట్లాడుతున్నారా, ఏదో కాసేపు ఏదో మోటివేషన్ చెప్తాడు, ఇంకెవరో వచ్చి ఇంకేదో మోటివేషన్ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు, ఇవన్నీ జరగవరా, వినటానికి బాగుంటాయి కానీ. నేను వీడియోస్లో కొంతమంది కింద కామెంట్ చేస్తుంటారు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ చెయ్యటం కష్టమేనండి, కానీ ఇంపాసిబుల్ కాదుగా. అర్థమవుతుందా అండి? ఆ బోర్డర్ బయట ఉన్నవన్నీ మైండ్ ఇంపాసిబుల్ అంటుంది. నేను 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ బోర్డర్ ఏంటి, ఆ కంచి ఏంటి మీకు అర్థమవుతుంది. ఒకటి, మన ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు. ఇది ఇంపాసిబుల్ రా, ఎందుకంటే ఈ పని చేయాలంటే చాలా డబ్బులు కావాలి. బేసిక్గా డబ్బులు లేకపోతే సక్సెస్ అవ్వలేం, డబ్బులు లేకపోతే సంతోషంగా ఉండలేం, డబ్బులు లేకపోతే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండలేం. అది రాంగ్ బోర్డర్ అండి, అది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. సెకండ్, ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తా, మైండ్ ఇంపాసిబుల్ అంటుంది. లేకపోతే మీరు ఒక ఐడియా చెప్తే మైండ్కి, ఇది ఇంతవరకు ఎవరూ సాధించలేదు, ఇంత పెద్ద డ్రీమా, ఇంత పెద్ద గోలా ఇప్పటివరకు ఎవరూ చేయలేదు, నువ్వెలా చేస్తావు? అర్థమవుతుందా అండి? కంచెలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు భారతదేశానికి ఒక బోర్డరు, అది మనం మార్చలేమండి, కానీ ఇక్కడ మన మైండ్కి పెట్టుకున్న బోర్డర్ మార్చచ్చు కదా. అది మార్చటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాంగ్ ప్లేసెస్లో బోర్డర్స్ పెట్టుకున్నాం, వాటినే సైకాలజీలో సింపుల్గా అర్థం కావడానికి లిమిటింగ్ బిలీవ్స్ అంటాం, అపనమ్మకాలు అని కూడా అంటుంటామండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు కంచె అర్థమైంది కదా, ఆ కంచెని, ఆ బోర్డర్ని తీసేయాలి. అప్పుడు ఇది పాసిబుల్ అని మైండ్ నమ్ముతుంది. అది ఎలా తీయాలి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకున్నారు, పని చేయాలనుకోగానే మీ మైండ్ ఇది పాసిబుల్ కాదు అని చెప్పింది. చెప్పంగానే మీరు ఏం చేయాలంటే, ఇది పాసిబుల్ కాదు అని ఎందుకు అంటున్నావు, ఎందుకు పాసిబుల్ కాదు అని మీ మైండ్ని మీరు ప్రశ్నిస్తే, మీ మైండ్ ఫస్ట్ ఒక 5-6 రీజన్స్ చెప్తుందండి. టైం లేదు అందుకు పాసిబుల్ కాదు, డబ్బులు లేవు అందుకు పాసిబుల్ కాదు, ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఇంకెవరూ చెయ్యలేదు, ఇందాక నేను చెప్పా కదా, యువర్ గెటింగ్ ఇట్. అవి కంచెలండి. అంటే మీ మైండ్ ఎందుకు ఇంపాసిబుల్ అంటుంది, ఈ రీజన్స్ వల్ల ఇంపాసిబుల్ అని చెప్తుందండి. నా మీ పని ఏంటయ్యా అంటే ఆ బోర్డర్ని తుడిచేయాలి, లేకపోతే ఆ కంచెని తీసేయాలి. ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అని మీ మైండ్ని కన్విన్స్ చేయాలి అంటే దాన్ని కూర్చోబెట్టి ఇది పాసిబుల్, కమాన్ పాసిబుల్ అంటే వర్కౌట్ అవ్వదు. మీరేం చేయండి అంటే,
నెక్స్ట్ ఒక 1 మంత్ మీ పని ఏంటయ్యా అంటే రీజన్స్ చూపించింది కదా, ఆ రీజన్స్కి ఎగెయిన్స్ట్గా మీరు ప్రూఫ్స్ చూపించాలి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 14 ఏళ్ల క్రితం నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ ఏమైందంటే నువ్వు బిజినెస్ చేయలేవు, ఎందుకు చేయలేవు అని నేను అడిగా. మైండ్ ఏమందంటే నీకు బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఓ పెద్ద స్కూల్ పెద్ద కాలేజీలో నువ్వు చదువుకోవాలా, ఫినాన్షియల్గా అంత స్టేబుల్ కాదు, మీ ఇంట్లో ఎవరు బిజినెస్ చేయాలా, ఈ 3 చూపించింది. ఒకటి ఫినాన్స్, ఇంకొకటి క్వాలిఫికేషన్, ఇంకొకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ 3 నీకు లేవు కాబట్టి నువ్వు బిజినెస్ చేయలేవు. నేను ఒక 6 నెలలు నా మైండ్కి ఏం చూపించానంటే ఈ 3 ఉండి కూడా బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళని చూపించాను. సెకండ్ ఏం చూపించానంటే ఈ 3 లేకుండా బిజినెస్లో హిట్ అయిన వాళ్ళని చూపించాను. అర్థమవుతుందా అండి? 3 లేకపోతే కుదరదంటోంది కదా, 3 లేకపోతే కుదురుతుంది అని ఎవరైతే ప్రూవ్ చేశారో వాళ్ళ స్టోరీలన్నీ చూపించా. వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడా. నా మైండ్ ఆ కంచిని తీసేయటం మొదలుపెట్టింది. సెకండ్, ఇవన్నీ ఉంటే అవుతాయి అంటున్నావు కదా, ఇవన్నీ ఉన్నా కానీ ఇగో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అవ్వకుండా ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మైండ్కి ఏమర్థం అవుతుందంటే ఇంపాసిబుల్ని పాసిబుల్గా కన్వర్ట్ చేయాలి, మనం ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అంటే కావాల్సింది ఓన్లీ బయట రిసోర్సెస్ కాదు, మన మనస్థితి చాలా అవసరం, మన మైండ్ సెట్ మ్యాటర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మైండ్కి అర్థం అవుతుందండి. ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే మన మైండ్ని మనం ఫోర్స్ చేయక్కర్లేదు. మన మైండ్ని ఫోర్స్ చేయకుండా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మైండ్ని ఈజీగా ఏదైతే ఇంపాసిబుల్ అంటుందో అది పాసిబుల్ అని చెప్పి కన్విన్స్ చేసి మనకు ఉపయోగపడేలాగా మన మైండ్ని మన వెంట మనం తిప్పుకోవచ్చు, మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అన్కంట్రోలబుల్ నుంచి అన్షేకబుల్గా ఎదగచ్చు. డియర్ ఫ్రెండ్స్, సమస్యలు వచ్చినప్పుడు దీనిలాగా చూడటానికి చాలా ఇంపాసిబుల్గా ఉంటాయి, కానీ ఇది పాసిబుల్ అని నమ్మితే మైండే ఆ ఆలోచనలని, ఆ ఐడియాస్ని ట్రిగర్ చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు ఇంపాసిబుల్ నుంచి పాసిబుల్గా మార్చగలగచ్చు. ఎస్, నథింగ్ ఈజ్ impossible.